వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ కోడ్ ల్యాబ్ విత్ అంజు. ఈ వీడియో HTML ట్యుటోరియల్ పార్ట్ 2లో మనం HTML స్ట్రక్చర్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఎందుకు ఉంటుంది అండ్ బేసిక్ ట్యాగ్స్ గురించి తెలుసుకుందాం. వచ్చేసి ఇది HTML బాయిలర్ ప్లేట్ స్ట్రక్చర్ అంటారు. ఇది నిన్న చూపించా కదా, అదే ఇది. ఫస్ట్ వచ్చేసి డాక్ టైప్ HTML అని ఉంటుంది, HTML ట్యాగ్స్ ఉంటుంది, దాని లోపల హెడ్ ట్యాగ్స్, బాడీ ట్యాగ్స్ అనేవి ఉంటాయి. అవి ఎందుకు యూస్ చేస్తారనేది ఎక్స్ప్లెనేషన్లో చూసుకుందాం. ఫస్ట్ లైన్ డాక్ టైప్ HTML, ఇది వచ్చేసి బ్రౌజర్కి మన డాక్యుమెంట్ అనేది HTML5 వర్షన్ అని చెప్తుంది. ఒకవేళ ఈ లైన్ లేదు అనుకో, బ్రౌజర్ అనేది మన పేజ్ని కరెక్ట్గా రెండర్ చేయదు. రెండర్ అంటే లోడ్ చేయదు మన పేజ్ని కరెక్ట్గా. తర్వాత HTML ట్యాగ్, ఈ ట్యాగ్ అనేది రూట్ ఎలిమెంట్, అంటే మొత్తం ఏం రాసినా మనం ఈ రూట్ ట్యాగ్లోనే HTML ట్యాగ్లోనే రాయాలన్నమాట. తర్వాత హెడ్ ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హెడ్ ట్యాగ్ అనేది ఎందుకు యూస్ చేస్తారంటే హోల్డ్స్ మెటా డేటా అబౌట్ ద పేజ్, అంటే పేజ్ యొక్క డేటాని తెలుసుకోవడానికి. ఆ పేజ్ ఒక టైటిల్ ఏంటి, ఆ స్టైల్ ఏంటి, స్క్రిప్ట్ అంటే జావా స్క్రిప్ట్ ఏంటి, ఇవన్నీ మనకు పేజ్లో కనిపించవు. మనం ఏదైతే హెడ్లో రాస్తామో అవన్నీ పేజ్లో కనిపించవు, కానీ అవనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ SEO పర్పస్. SEO అంటే ఏంటి అనేది ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇస్ బాడీ ట్యాగ్లో మొత్తం మనం ఏమేమి అనేది వెబ్ పేజ్లో కావాలనుకుంటున్నామో అవన్నీ బాడీ ట్యాగ్లో ఉంటాయి, కనిపిస్తాయి అన్నమాట. లైక్ ఇమేజెస్ కానీ, బటన్స్ కానీ, ఫామ్స్ కానీ, టెక్స్ట్ కానీ, ఇవన్నీ కూడా బాడీ కంటెంట్లో బాడీ ట్యాగ్లో ఉంటాయి. వచ్చేసి టైప్స్ ఆఫ్ HTML ట్యాగ్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి, పేరిడ్ ట్యాగ్స్, అన్పేరిడ్ ట్యాగ్స్ అని. పేరిడ్ ట్యాగ్స్ అంటే ఆ ట్యాగ్కి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంటుంది. వ్రాప్డ్ అరౌండ్ కంటెంట్ మధ్యలో ఉండి ఓపెనింగ్, క్లోజింగ్ రెండు ఉంటాయి అన్నమాట. లైక్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ అండ్ H1 ట్యాగ్స్. అన్పేర్డ్ ట్యాగ్ని సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అని కూడా అంటారు. దీనికి ఎటువంటి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు, ఓన్లీ ఓపెన్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది. ఇది ఇమేజెస్ కానీ, లైన్ బ్రేక్ ఆర్ మెటా డేటా, ఇవన్నీ కూడా అన్పేర్డ్ ట్యాగ్స్ అన్నమాట. ఇప్పుడు మనము హెడ్ ట్యాగ్ అనేది హెడ్ ట్యాగ్లో కొన్ని రాస్తాము అని చెప్పాము ట్యాగ్స్. అవి ఏమేమి రాస్తాము, అవి ఎందుకు రాస్తాం అనేది తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మెటా ట్యాగ్ అనేది రాస్తాం. ఆ మెటా ట్యాగ్ అనేది చాలా టైప్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ మనం 2 టైప్స్ చూసాం. మెటా క్యాసెట్ UTF-8 అని ఉంటే, ఇది వచ్చేసి ప్రతి క్యారెక్టర్ని కూడా మనకు అలౌ చేస్తుంది వెబ్ పేజ్లో. ఓకే. అండ్ మెటా నేమ్ వ్యూ పోర్ట్ కంటెంట్ విడ్త్ ఈక్వల్ టు డివైస్ మైనస్ విడ్త్, ఇది ఉంటే రెస్పాన్సివ్నెస్ని యాడ్ చేస్తుంది. అంటే మొబైల్లో చూసినప్పుడు మొబైల్ విడ్త్ హైట్, ల్యాప్టాప్లో చూసినప్పుడు ల్యాప్టాప్ విడ్త్ హైట్, ఇలా రెస్పాన్సివ్నెస్గా ఉంటుందన్నమాట వెబ్సైట్ అనేది. తర్వాత టైటిల్ ట్యాగ్ అనేది మనకు బ్రౌజర్లో ఓపెన్ చేసినప్పుడు, ట్యాబ్ ఓపెన్ అయినప్పుడు ట్యాబ్లో ఏదైతే కనిపిస్తుందో అదే టైటిల్ ట్యాగ్. అండ్ తర్వాత లింక్ అనేది మనకు ఎక్స్టర్నల్ నుంచి ఏదైనా స్టైల్ యాడ్ చేయాలి అనుకుంటే దాన్ని లింక్ ట్యాగ్తో స్టైల్ యాడ్ చేస్తాం. స్టైల్ ట్యాగ్ అనేది ఇంటర్నల్ CSS యాడ్ చేయడానికి యూస్ చేస్తారు. స్క్రిప్ట్ ట్యాగ్ అనేది జావా స్క్రిప్ట్ని యాడ్ చేయడానికి యూస్ చేస్తారు. ఈ ట్యాగ్స్ అన్ని మనము హెడ్లో యూస్ చేస్తాము. HTML కమెంట్స్ అంటే ఏం లేదు, జస్ట్ అది అసలు ఏ వర్క్ చేయదు. బట్ మనకు నోట్స్ లాగా ఒక డెవలపర్కి ఇది ఎందుకు రాసాం, ఈ లైన్ ఎందుకు రాసామని తెలియడానికి, అండ్ ఏదైనా టెస్టింగ్ పర్పస్ కోసం కోడ్ రాసాము, ఇప్పుడు నెక్స్ట్ ఆ కోడ్ అవసరం లేదు, దాన్ని టెంపరీగా డిసేబుల్ చేయడానికి కూడా కమెంట్స్ అనేది యూస్ చేస్తారు. మనం ఇంతసేపు థియరిటికల్గా అవి ఏమి అనేది చూసుకున్నాం. ప్రాక్టికల్గా చూసుకుందాము. ఫస్ట్ అయితే మన దాంట్లో విజువల్ స్టూడియో ఆల్రెడీ కాబట్టి విజువల్ స్టూడియో ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక మనకు ఆల్రెడీ రాసిన కోడ్ ఉంది అక్కడ. ఇప్పుడు ఆ కోడ్ గురించి కొంచెం చూసుకుందాం. డాక్ టైప్ HTML బ్రౌజర్కి అవసరం. EN అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని అర్థం. తర్వాత హెడ్ ట్యాగ్, HTML రూట్ ఎలిమెంట్ HTML ట్యాగ్లోనే మనం మొత్తం రాస్తాం. హెడ్ కానీ, బాడీ కానీ మొత్తం కూడా HTML ట్యాగ్లో రాస్తాం. హెడ్లో మనకి ఏవేవి ఉంటాయి, ఎందుకు ఉంటాయని ఆల్రెడీ చెప్పాము. మెటా ట్యాగ్స్, డేటా అబౌట్ ద డేటా, టైటిల్ మనకి ఏదైతే వెబ్ పేజ్లో కనిపించాలో అది ఆ టైటిల్ అనమాట. ఇప్పుడు మనం దాన్ని HTML టైటిల్గా మార్చుకుందాం. అదే మనకు ట్యాబ్లో కనిపిస్తుంది. బాడీ అంటే మనం బాడీలో ఏం రాస్తే అది వెబ్ పేజ్లో షో అవుతుంది అనమాట.
ఇప్పుడు మనము సర్వర్‌లో చూస్తే వెళ్ళి అక్కడ చూడండి హెచ్‌టీఎంఎల్ అని టైటిల్‌లో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం బాడీలో ఏం రాసింటే అదొచ్చేసి వెబ్ పేజ్‌లో వచ్చింది. ఇప్పుడు ఇదంతా హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్ అన్నమాట. ఇప్పుడు మనము పేరు ట్యాగ్ గురించి చూసుకుందాము. ఫస్ట్ వచ్చేసి పేరు ట్యాగ్ పారాగ్రాఫ్ చూసుకుంటున్నాం. ఫస్ట్ పారాగ్రాఫ్‌లో మనకి ఓపెనింగ్ ఉంది, క్లోజింగ్ ఉంది. సో, దిస్ ఈస్ పేరు ట్యాగ్. ఓకే. ఇప్పుడు మనకు ఇమేజ్ ట్యాగ్‌లో ఎస్ఆర్‌సి అనేది ఉంది, ఆల్ట్ అనేది ఉంది. మనకు ఓపెన్ ఒకటే ఉంది కానీ క్లోజింగ్ ట్యాగ్ లేదు ఇమేజ్‌కి. సో, ఇదొచ్చేసి అన్‌పేర్డ్ ట్యాగ్ అన్నమాట. పి అనేది పేరెడ్ ట్యాగ్. ఇప్పుడు నేను కామెంట్ అనేది రాస్తున్నాను. కామెంట్స్ గురించి ఆల్రెడీ మనం చూసుకున్నాము. ఎందుకు రాస్తారు కామెంట్స్ అని. ఇప్పుడు నేను అది ఎందుకు అసలు ఆ లైన్ ఏమి అని చెప్పడానికి నేను కామెంట్ రాస్తున్నా. దిస్ ఈజ్ అన్‌పేర్డ్ ట్యాగ్ అని. అంటే ఆ కామెంట్ చూసిన వెంటనే అదేం బ్రౌజర్‌కి మనకి డిస్టర్బ్ చేయదు. ఆ కోడ్ అనేది అసలు వాలిడ్ కాదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం బేసిక్ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ గురించి మాట్లాడుకుందాం. If you like this video, please like, share and subscribe. Thank you so much for watching.